నేటి పునీతులు. పునీత 1 మార్సెల్లసు గారు. Angelus Domini nunciavit Mariae. అన్నలెదుట సమూవేలు దావీదునకు అభిషేకము చేయగా, యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను. మంగళవారం, జనవరి 16, 2024. మొదటి పట్టణం, సామ్యూల్ మొదటి గ్రంథము 16వ అధ్యాయం, 1 నుండి 13 వచనాలు. యావే సమూవేలుతో, నేను సౌలును రాజుగా నుండనీయలేదని ఎంతకాలమిట్లు దుఃఖింతువు? కొమ్మను తైలముతో నింపుకొని పయనమై పొమ్ము, బేత్లహేము వాసియైన ఇషాయి కడకు నిన్నంపెదను. అతని కుమారులలో ఒకనిని రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పెను. సమూవేలు, నేను పోజాలను. ఈ మాట విన్నచో సౌలు నన్ను చంపివేయును అనెను. యావే, నీవొక ఆవుపేయను తోలుకొని పొమ్ము, ఆ ఊరి వారితో యావేకు బలి అర్పించుటకై వచ్చితినని చెప్పుము. ఇషాయిని గూడ బల్యర్పణమునకు ఆహ్వానింపుము. పిమ్మట నీవేమి చేయవలెనో అచ్చట వివరించెదను. నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకింపవలెను అనెను. సమూవేలు యావే పల్కిన రీతినే బేత్లెహేము వెళ్ళెను. ఆ ఊరి పెద్దలతనిని చూచి మిక్కిలి భయపడి, నీవు మా మేలెంచి వచ్చితివా లేక కీడెంచి వచ్చితివా అని అడిగిరి. అతడు, మీ మేలు కోరియే వచ్చితిని. నేను యావేకు బలి అర్పించెదను కనుక మీరెల్లరూ శుద్ధి చేసుకొని నాతో పాటు బలి అర్పించుటకు రండు అని చెప్పెను. ఇషాయిని అతని కుమారులను తానే శుద్ధి చేసి బలికి ఆహ్వానించెను. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూవేలు ఎలీయాబును చూచి, ప్రభువు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చినాడు గదా అనుకొనెను. కాని యావే, ఇతని రూపము, ఎత్తు చూచి భ్రమించకుము. నేనితనిని నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కాని దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పెను. అంతటా ఇషాయి అబీనాదాబును సమూవేలు ముందట నిలిపెను. కాని అతడు, యావే ఇతనిని గూడ ఎన్నుకోలేదు అని చెప్పెను. ఇషాయి మరల షమ్మానును సమూవేలు చెంత నిలిపెను. కాని సమూవేలు, యావే ఇతనిని గూడ ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈ రీతిగా ఇషాయి తన 7 కుమారులను సమూవేలు ఎదుట నిలిపెను. కాని అతడు, యావే వారిని ఎన్నుకోలేదు అని చెప్పెను. సమూవేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఇషాయిని అడిగెను. అతడు, కడగొట్టు వాడు ఇంకొకడున్నాడు, వాడు పొలమున గొట్టెల కడ ఉన్నాడు అనెను. సమూవేలు, ఎవరినైనా పంపికురు వానిని పిలుపింపుము, అతడు వచ్చు వరకు నేను భోజనమునకు కూర్చుండను అని పలికెను. ఇషాయి చిన్న కొడుకును పిలువనంపెను. అతని ఒడలు బంగారము వలె నుండెను, కండ్లు మిలమిల మెరయుచుండెను, ఆకృతి సుందరముగా నుండెను. అప్పుడు యావే, నేను కోరుకునిన వాడితడే, ఇతనిని అభిషేకింపుము అనెను. సమూవేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను. అంతట సమూవేలు రామాకు వెడలిపోయెను. ఇది ప్రభువు వాక్కు.